హలో అండి, మన సాంప్రదాయ వంటకాలు ఏంటి అనే లిస్ట్ చెప్పుకుంటా పోతే చాలానే ఉంటాయి. అందులో మెయిన్ది ప్రతి శుభకార్యానికి చేసేది, ప్రతి పండక్కి చేసేది బెల్లపు తాలికలండి. ఇది ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. ఆ రోజు వరిపిండి ఎండబెట్టాం కదా, తర్వాత మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానన్నాను, ఇదే అది. దీనికి ఎలా తీసుకోవాలంటే బియ్యపిండి 1/2 kg తీసుకుంటే 1/2 లీటర్ వాటర్, అంటే మనకి ఎంత క్వాంటిటీ బియ్యపిండి తీసుకుంటే అంత గ్లాస్కి గ్లాస్ చొప్పున వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ పిండి వేసి ఉక్కబెట్టాలి. అంటే ఫస్ట్లో చూపించాను చూడండి, అలా ఉంటుంది. ఈ బెల్లం చూసారా, చాలా వెరైటీగా ఉంది. అది బూరికపొడి బెల్లం. ఇది ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్, అంటే చాలా గట్టిగా ఉంటుంది. దీని కలర్ కూడా, టెక్స్చర్ ఏంటి చాలా బాగుంటుంది. ఇది అరిసెల్లో ఎక్కువ వాడతారు. ఎక్కువ మనకి పిల్లలకి బయట స్నాక్స్ కన్నా ఇది చాలా మంచిదండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. మనం మళ్ళీ ఫ్లేవర్ కోసం మిరియాలు వేసాం, ఇమ్యూనిటీ. అలాగే బియ్య పిండిలో కూడా కార్బ్స్ ఉంటాయి, అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. ఇది కొంచెము బియ్య పిండి ఉగ్గిన తర్వాత చల్లారబెట్టుకున్న తర్వాత ఇలాగ ఈ వీడియోలో చూసిన విధంగా పాములు అనేవి చేసుకోవాలి. వాటినే తాలికలు అంటారనమాట. మీకు ఏ టెక్స్చర్ కావాలంటే అది చేసుకోవచ్చు. అవి ఏంటంటే వెరైటీస్ కొన్ని ఉండ్రాళ్ళ టైప్ కూడా వేసేమో, అంటే రౌండ్స్ బాల్స్. అవి కొద్దిగా వేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేస్తే అవి ఒకేసారి అంటుకుపోతాయి. ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి బెల్లంకి, పైగా బియ్య పిండి కూడా కొంచెం ఉబ్బుతుంది. బెల్లము ఎలా తీసుకోవాలంటే వాటర్ 1/2 kg బెల్లంకి 600 grams, అంటే 1/2 kgకి ఇంకా ఎక్కువ, డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం టైము ఎక్కువ. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఉండేసరికి అంతా బెల్లము దగ్గరికి వచ్చేస్తుంది. మనం కిడ్స్ వీళ్ళందరూ తింటారు కాబట్టి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇలాచీ పౌడర్ ఇది వేసుకుని, మిరియాలు వేసుకుని సర్వ్ చేసేసుకుంటామే. ఈ కాలం పిల్లలకి ఇది తెలియదు, మీరు చేసి పెట్టండి.